వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లూట గయి 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 నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఈ రోజు యాంటీ కరప్షన్ డే. అంటే అవినీతి నిరోధక దినోత్సవం అన్నమాట. ఎవరైనా సరే ఈ రోజు అవినీతికి పాల్పడినట్టయితే, ఈ రోజు ఏంటి ఏ రోజైనా పాల్పడకూడదు, మరి ఈ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే చేసిన తప్పులు గుర్తు అవినీతి గ్రౌండ్ లెవెల్ వరకు పై లెవెల్ వరకు పాక్కు పోయింది కాబట్టి దాన్ని ఎలాగైనా సరే తొలగించాలనే ప్రయత్నంలో భాగంగా కొన్ని కొత్త కొత్త స్కీములతో ముందుకొద్దామని. అది సో పింకీ చెప్పు, పింకీ నీ గురించి చెప్పు. నా పేరు పింకీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఐఎమ్ అన్ అథ్లెట్. చాలా నేషనల్స్ ఆడాను, ఇంటర్నేషనల్ కూడా ఆడాను. ఇంటర్నేషనల్ లో 4th ప్లేస్ వచ్చింది. అంటే ఏం ఆడావు? రన్నింగ్. ఓకే, 100 meters. భాగ్ మిల్కా భాగ్. ఉరుకుదాం అక్క, ఉరుకుదాం. కమ్ ఆన్, ఎవరు ఫస్ట్ చేస్తారో చూద్దాం. ఓకే డన్. రెడీ 1 2 3 స్టార్ట్. స్టాప్ టైం ప్లీజ్. రెడీ 1 సెకండ్. ఓ మై గాడ్, నేను సమయానికి నా షూస్ కూడా వేసుకొని రాలేదు. ఇట్స్ ఓకే అక్క, నేను ఫస్ట్ ప్లేస్ కావాలా కరెక్షన్? ఇదిగో అవినీతి వద్దు, ఇవాళ యాంటీ కరప్షన్ డే. నిజాయితీగా ఆడు. అంటే మళ్ళీ సెటిల్ కొట్టిన తర్వాత రెడీ 1 2 3 గో. పరిగెట్టాలి. నేను పరిగెత్తలేను అనుకుంటున్నావా? మరి అంత చీటింగ్ అక్కర్లేదు. అసలు ఇవాళ యాంటీ కరప్షన్ డే. నువ్వు ఎలా పరిగెడతావు అలాగే పరిగెత్తావు, నేను ఎలా పరిగెడతాను నేను అలాగే పరిగెడతాను. చీర కాకుండా ఉంటే బాగుండేది. రెడీ జీన్స్ 1 2 3 గో. ఎవరు టచ్ చేస్తారు? వాళ్ళే విన్నా, నేను టచ్ చేస్తా. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా అక్క. మళ్ళీ వెనక్కి ఇక్కడే ఉండాలి. నేనే విన్ అయ్యాను. థ్యాంక్ యూ. వావ్, ఒక నేషనల్ ఛాంపియన్ నేను ఓడించానన్న తృప్తి నా జీవితానికి చాలు. థ్యాంక్ యూ. అవును, మీరు రన్నింగ్ లో మీకు తాడు కడతారు కదా, మీరు అది టచ్ అయితే మళ్ళీ వెనక్కి రారుగా, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళావు ఇప్పుడు? అంటే అక్కడ బ్యానర్ లాంటిది ఏం లేదు కదా. ఓ మై గాడ్, నాకు డౌట్. చెప్పండి. ఆ తాళ్లతో తర్వాత ఏం చేస్తూ ఉంటారు? తీసి పక్కన పడేసారు, ఇంకేం చేస్తారు? నాకు ఇమ్మని నేను బట్టలు వేసుకుంటాను. నన్ను వదిలితే నేను సూపర్ ఫాస్ట్ గా పరిగెత్తగలను. నా వెనకాల కుక్కను వదిలితే ఇంతకన్నా ఫాస్ట్ గా నేను పరిగెత్తగలను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించా, ఎన్నిసార్లు ఉరికిందో. నేనా? కుక్క. అప్పట్లో కుక్క అంటే భయం ఉండేది, కానీ ఇప్పుడు కుక్క అంటే ప్రేమ వచ్చేసి పరిగెత్తలేదు నేను. దొంగతనాలు చెయ్యొద్దు అని చెప్తారు. దొంగతనాలు చెయ్యొద్దు కుక్కలు, అందుకని ఉరికిస్తాయి. పింకీ, ఎందుకు ఇప్పుడు నా మీద అంత అభిమానం? నేను మనసులో దొంగతనాలు చేశాననేగా అక్క. అభిమానాన్ని నేను దొంగిలించాననేగా. ఇట్స్ ఓకే. చెప్పు సరిత. నా పేరు సరిత, హైదరాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్. నువ్వు మరీ కొంచెం రిలాక్స్డ్ గా చెప్తున్నట్టు నీకు అనిపించలేదు? ఏదో ఇంట్లో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు, లేకపోతే నీ పెళ్లి చెప్పులకు నేను వచ్చి నేనే పెళ్లి కొడుకుని అయినట్టు. నా పేరు సరిత. ఏది అంతేనా? సరే, సో డిగ్రీ కంప్లీటెడ్. అవును. ఏం చేస్తున్నావు? డాన్సింగ్ సింగింగ్ కూడానా? పాట పాడమని చెప్పొద్దు అక్క. ఇప్పుడే అడగను. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. అసలే మన ఎపిసోడ్ ఉరుకు అని స్టార్ట్ అయ్యింది మన ఇద్దరితో. అందుకని భూలక్ష్మి. మాది, నా పేరు భూలక్ష్మి, మా జంగారెడ్డిగూడెం, కానీ నేను హైదరాబాద్ లోనే ఉంటా. భూమినంతా ఈమె మోస్తుంది. మన్మధుల్లో సోనాలి బింద్రికి డూప్ చేశాను. నీళ్ళలో సోనాలి బింద్రేకి డూప్ చేశాను. ఒక నిమిషం. ఏ సీన్ కి డూపు? గోదావరిలో దూకేసినాక వాటర్ లో దూకే కదా, అది నువ్వు చేసావా? గ్రేట్ అబ్బా, నువ్వు నిజంగా డూప్ చేసే వాళ్ళందరూ చాలా గ్రేట్. ఎందుకంటే
రిస్కీ షాట్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అవి ఎంతైనా భయపడతారు ఎవరైనా, కానీ ప్రాణాలకి తెగించి మరీ డూప్స్ చేస్తూ ఉంటారు. గట్టిగా ఒకసారి మీలాంటి వాళ్ళందరికీ చెప్పండి. హ్యాట్స్ ఆఫ్. ఓకే అక్క. సో బాగా ఈత వచ్చు అనమాట. బాగా వచ్చాక సూపర్ గా. ఆ. మరి నాగార్జున కూడా ఇంత లోతని దూకించేశావు. చెప్పి తీసుకెళ్లారక్క. ఆ. గోదావరి మధ్యలో దూకిచ్చారక్క. అవునా, షాట్ అలాగే ఉంటుంది కదా. కానీ చెప్పడం అయితే అలా చెప్పలేదక్క. ఆ. కొంచెమే ఉంటది ఇక్కడికే వస్తే వాటర్ అదే అని చెప్పారు. ఒక type అని వెళ్ళలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే పక్క నుంచి లాగేస్తారు. లేదు, నేను కొంచెం ఈత కొట్టుకుంటూ వెళ్తే గది వాళ్ళు వచ్చారు. అప్పుడు తీసుకెళ్లారు. సునీల్ దూకమని, ఇంకో ఇద్దరు ఒకరు దూకొద్దని, అలా 2 సార్లు అయింది. ఓకే ఓకే. కానీ నాగార్జున నా కోసం వస్తాడు అనుకున్నా, సోనాల్ బింద్రు కోసం వచ్చాడు. నీకోసమే వచ్చారు. నీకోసం నాగార్జున వస్తాడు అనుకున్నావా? లేదు, నీకోసం నాగార్జున డూప్ వస్తాడు. అదేంటక్క, నాగార్జున వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నా. నువ్వు సోనాలి మంత్రి డూప్ గా చేస్తావు కదా, నాగార్జున డూప్ కూడా అక్కడే రెడీగా ఉన్నాడు. ఈమెకు సంగతి తెలియదు. ఆ రోజు నీళ్ళలోకి మళ్ళీ సోనాలి వెనకాల దూకుతారు కదా, అది నాగార్జున డూపే. లేదు, నేను ఒప్పుకోను, నాగార్జునే దూకాడు. ఉన్నవారు నేనున్నా. అంత నీళ్ళలోకి ఆయన దూకేశాడా? దూకాడు. ఆయన చాలా రిస్కీ షాట్స్ చేస్తారు. డూబుని తీసుకొచ్చారు, నేను చెయ్యను, నేనే చేస్తా అని ఆయనే చేశారు. కొబ్బరి తోటలో ఉండి దూకారు. కొబ్బరి తోటలో ఉండి దూకారా? ఒడ్డుని దూకారక్క. ఒడ్డున దూకారా? చెప్పమ్మా సౌజన్య. నా పేరు సౌజన్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్. మీ పరిచయాలు అయిపోయి మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నా, తీసుకోండి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. ఇసుకో. నువ్వు రెడీగా ఉండవా? ఎల్లో రెడీ. ఒకటి వెనక్కి వేసేసేవా? ఒకటి మళ్ళీ ఇటేసేవా? ఎందుకంటే నువ్వు ఒకసారి 2 వేసావు, అదొకటి తీసేసాను. టైం అయిపోయిన తర్వాత ఈమె ఒకటి వేసింది, ఇటు తీసేసాను. 9 18 27 35 36 37 38 పాయింట్లు. రెడీ 1 2 3 గో. అక్కడికి వెళ్ళి రెడీగా ఉండవా? ఇక్కడ ఎల్లో దగ్గర. అటే తిరుగుంది. స్టార్ట్. స్టాప్. అయ్యా భూలక్ష్మి ఎంత ఫాస్ట్ గా ఆడింది. అప్పటికి నేను ఆపా అందుకని, లేకపోతే ఇది కూడా మిగిలి ఉండేది కాదు నీకు. సో నీకు వచ్చిన పాయింట్లు 9. రెడీ సరిత 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది. ఆ 2 బంతులు వేసేసే. స్టాప్ అన్న తర్వాత వేసాం. ఈమె 2 సార్లు 2 బంతులు వేసింది, సో అది ఇట్టేసి ఈ ఒకటి కూడా వేసే. అయిపోయింది. చెల్లుకి చెల్లు. ఇదే పెద్దరాయుడి తీర్పు. నేను చిన్న మీ అందరికంటే 9 18 26 27 పాయింట్లు నీకు.
రెడీ 1 2 3 గో. సో అయిపోతుంది. ఎల్లో దగ్గర రెడీగా ఉంటావా? ఆమె ఏరేదా ఒక బాల్ మళ్ళీ అన్ని వెనక్కి వేసుకో. స్టార్ట్. స్టాప్. 4 బంతులు వెనక్కేసేవా? స్టాప్ అన్న తర్వాత వేసావు. నా మీద అదే బెస్ట్. సౌజన్య స్కోర్ 9 18 19 20 21 22. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. రెండో రౌండ్ సినిమా చూపిస్తే భామ. మొదటి సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. సరిత మెకానిక్ అల్లుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. మెకానికల్ డే. నెక్స్ట్ సెలబ్రిటీ కళ్యాణ్ రామ్ గారు, పక్కన పిక్చర్స్. పిక్కి. హరే రామ్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్స్. ధూమధాము పిల్లోడే దుమ్మురేపుతున్నాడే కన్నులాంటి చూపులతోనే గుండెను పెంచాడే చల్ 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 ఫుల్ ఆషికాగురే అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే కమరి విందిస్తా జా జా రే లాస్ట్ లో ఏంటో ఒక తన్ను తన్నేసి వెళ్ళావు. అవినీతినేగా నాకు నచ్చింది. నెక్స్ట్ సెలబ్రిటీ పవన్ కళ్యాణ్, పక్కన పిక్చర్స్. కమలిని ముఖర్జీ, పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాలో కనిపించారా? ఆలోచించండి. పింకీ జల్సా. చూద్దాం.
రవితేజ పక్కన పిక్చర్స్. సరిత టైగర్. ఏం టైగర్? బెంగాల్ టైగరా? సరే చూద్దాం. చూడిగా. చూడు పోయింది. ఇదిగో చూడు అక్కడ అబ్బాయి వేలు పెట్టాడా? వాడికి షాక్ కొట్టిందా? షాక్ కి సంబంధించింది ఏంటి? పవర్ కదా. అంటే టైగర్ తప్పు కదా, మైనస్ ఆరు కదా. షాక్ కూడా ఉంది కదా. నువ్వు షాక్ చెప్పినా పవర్ చెప్పినా ఇచ్చేసేవాళ్ళం కదా. అబ్బాయికి షాక్ కొట్టింది, అదిగో ఏ అని కొట్టుకుంటున్నాడు పాపం. అమ్మో, కానీ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు చాలా జాగ్రత్త. ప్లగ్ పాయింట్లు అవి కింద ఉంటాయి. ఈ పిల్లలు పాక్కుంటూ వెళ్ళిపోయి వేళ్లు పెట్టేస్తూ ఉంటారు. వాటిని కవర్ చేసేసేయండి. సాకెట్స్ అన్ని ఈ మధ్య క్లోజ్ సాకెట్స్ వచ్చేస్తున్నాయి. మనం వాటిని ప్రెస్ చేసి ఓపెన్ చేస్తేనే కానీ ఓపెన్ అవ్వ. అలాంటివి పెట్టుకుంటే బెటర్. చిన్న పిల్లలు గలవారు. నెక్స్ట్ సెలబ్రిటీ రమ్య కృష్ణ పక్కన పిక్చర్స్. సిద్ధార్థ్ రమ్యకృష్ణ ఒక సినిమాలో కనిపించారు కదా కలిసి. పింకీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. లీడ్ లో ఉంది పింకీ. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం.
పిల్లోడే ఇంటెన్క వస్తాడే పింకీ సూపర్ హే. మూడో రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. నీచి పిల్లలో ముద్దుకుందిరో కన్నులార చూసుకోరా నిన్ను నచ్చుకుందిరో నువ్వే కావాలందిరో వచ్చి వాలిపోరా లైఫ్ ఏమో నిన్ను చూపలే పండగేల what more can I say listen baby yeah let's go చలో సింహాద్రి సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్ ఏ రాజమౌళి, బి పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. ఇదేంటి బిస్కెట్? రాజమౌళి కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మానవుడు తొలిసారిగా వేటిని ఆరాధించాడు? ఆప్షన్స్ ఏ ప్రకృతి శక్తుల్ని, బి విగ్రహాలని. ప్రకృతి శక్తులను. కరెక్ట్ ఆన్సర్. ప్రకృతిలోని గాలి, నీరు, భూమి, చెట్టు, నిప్పు, ఆకాశములను దేవుళ్ళుగా భావించి ఆరాధించారు. తర్వాత విగ్రహాలని ఆరాధించడం మొదలైంది. పింకీ 3. అవును, దేవుళ్ళు ఆరాధన అంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. టీచరు స్టూడెంట్ అడిగిందంట, నువ్వు సతీ సావిత్రి కథ విన్నావు కదా, దీని వల్ల నీకేమర్థం అవుతుంది అంటే, భార్య నుండి భర్తని యముడు కూడా కాపాడలేడని అర్థం అవుతుంది టీచర్ అన్నాడంట చెప్పారు. అరే అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి తీయని పాపిడి పుల్లని మామిడి ఎరుసం పిల్ల నువ్వే సొల్లుడి ఓ సింగారి సింగారి రావే చేద్దాం సవారి నువ్వు ఎదు పల్లెమని ఉన్న కన్యాకుమారి తవ్వేస్తానికై బల్లారి అరే చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం. జులై సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. హీరోయిన్ ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. వద్దక్క. నా దగ్గర ఏం లేవు కూడా. దాచుకుని ఇంటి తీసుకెళ్ళి. సరిత 3 పాయింట్స్, సౌజన్య 3 పాయింట్స్. అవినీతి చేసేవారిని పట్టుకోవడానికి ఏర్పడిన సంస్థని షార్ట్ గా ఏసీబీ అంటారు. దానిలో సి అంటే పూర్తిగా ఏమిటి? కరప్షన్. కరెక్ట్ ఆన్సర్. ఏసీబీని పూర్తిగా చెప్పాలి అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. తెలుగులో చెప్పుకోవాలి అంటే అవినీతి నిరోధక శాఖ. భూలక్ష్మి 4 పాయింట్స్, సౌజన్య 2. చల్లో చల్లో ఆమె గాడి చల్లో హమారే సాత్ చల్లో హమేషా పలపల దారుల్లో స్విస్ స్పెయిన్ చకేసి వైనో డైనో ఓవేసి టాటా బై బై చెప్పేద్దాం వచ్చే వలపుల్లో కొలంబియా కొకేన్ వలలా అరేబియా సంద్రం వలలా గెలీలియో రోదసి కలలా మిసిసిపి నదిలో చేపలా ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. జిల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ దీక్షా సేఠ్, బి రాశీ ఖన్నా. దీక్షా సేత్. దీక్షా సేఠ్ రాంగ్ ఆన్సర్. రాశీ ఖన్నా కరెక్ట్ ఆన్సర్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. సరే, సెకండ్ క్వశ్చన్. క్యారెట్ అనేది మొక్కలోని ఏ భాగం? తెలిసినా చెప్పండి అక్క. తింటున్నావుగా, తెలుసుకోవాలమ్మా. ఆప్షన్స్ ఇప్పుడు చికెన్లు మటన్లు తెచ్చుకొని లివరు కిడ్నీలు అని తింటూ ఉంటారు కదా, బోటి గీటి ఏమిటేమిటో. అలాగే ఇది కూడా క్యారెట్ ఎందులో భాగం? ఏ వేరు, బి కాండం.
వేరు. రూట్ కరెక్ట్, నీకు తెలుసు. ఇచ్చుకోరు 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 ఇచ్చుకోరు. సౌజన్య 3 ఇచ్చుకోరు. सलाम सलाम ज्योति के ओ सलाम सलाम ज्योति के Lachmi, Lachmi, I'm bossy to touch me. Lachmi, I'm bossy to touch me. Hey, dance for the samba, hey, nalate paatu, hey, dance for the samba, hey, nadinari kaadu. Moose aaga darwazu, adirpoti aavazu, moose aaga darwazu, adirpoti aavazu. ఒక్కసారి దూకుడు సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ త్రివిక్రమ్ శ్రీనివాస్, బి సీను వైట్ల. సీనా, నీ ముద్దు పేరు పెట్టుకున్నావా ఏంటి నువ్వు? పూర్తి పేరు చెప్పు ఒకసారి. ఇప్పుడు సీను అందనుకో, రెండు ఆప్షన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంది, సీను వైట్ల ఉంది. ఏదో ఒకటి తీసుకుంటానని. అమ్మా సీను అంట. భూదేవికి ఉండే తెలివి చాలా. భూలక్ష్మి. త్రివిక్రమ్ శ్రీనివాస, సీను వైట్లనా? సీను వాట్ కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. పింకీ 3. క్యారెట్ లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది? ఆప్షన్స్ ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి. విటమిన్ బి. రాంగ్ ఆన్సర్, ఏ కరెక్ట్ ఆన్సర్. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరదరదరా దంచు 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 ఏ దంచు 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 ఏ దంచు 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 ఏ దంచు 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 ఏ భూలక్ష్మికి గట్టిగా చప్పట్లు. తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. రక్తం కారుతుందా? పోతుంది ఫస్ట్ నన్నే నాకు. ఎందుకు షూట్ చేశామో మీకు ఇప్పుడే తెలుస్తుంది. మొదటి చిత్రం. పింకీ, మహేష్ బాబు. చూద్దాం. నీ ఏం 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. కోడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. నీ కారు. నెక్స్ట్ చిత్రం. సౌజన్య. రామ్ చరణ్. హ్యాండ్స్ అప్. కరెక్టా కాదో చూసేంత వరకు అలాగే ఉండు. ఒక్కొక్కళ్ళని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. ఎన్ని ఎపిసోడ్ అయినా పర్వాలేదు, ఎన్ని వేలైనా పర్వాలేదు, స్టార్ మహిళ నడుస్తూనే ఉంటుంది. 6. నెక్స్ట్ చిత్రం. పింకీ, చార్మి. చూద్దాం. నువ్వు తప్పు చెప్పు, నువ్వు చెప్పు నుండి చనిపోతా. పోతున్నా ధనలక్ష్మి. నేను కూడా పోతున్నా. జ్యోతిలక్ష్మి పోతున్నా. శివాంగి, ఆడపులి, భయపడను.
6 పాయింట్లు తీసుకో. నెక్స్ట్ చిత్రం. సరిత. పవన్ కళ్యాణ్. చూద్దాం. యా, పవన్ కళ్యాణే. కరెక్ట్ చెప్పా సరిత అంటున్నాడు. నన్ను ఐడెంటిఫై చేస్తే ఆ కిక్కే వేరప్ప. తీసుకోరు. నెక్స్ట్ చిత్రం ఆఫ్టర్ గబ్బర్ సింగ్. సరిత. రవితేజ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు నీకు. తర్వాత చిత్రం. సరిత. రానా. చూద్దాం. ఓ యా, కమాండో రాణా. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. సో గన్లతో మేము ఎందుకు వచ్చామో అర్థమైందిగా మీకు ఇప్పుడు. అందరూ గన్లు వేసుకొని వచ్చారు, మేము వేసుకొని వచ్చాము. స్కోర్స్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా సిగ్గులే గుడ్లా పెట్టి గున్నా గున్నా వస్తావా ముద్దులే పొట్టం కట్టి ధన ధన ఇస్తావా వస్తావా 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 రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా ఆహా 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 సరిత బాగా చేసావు సరిత, థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, గేమ్ ఇలా ఒక కర్ర పెట్టుకొని ఇక్కడి నుంచి మీరు ఈ కలర్ఫుల్ బంతుల్ని దొర్లిస్తారు. ఈ రెడ్ మార్క్ వైపు నుంచే దొర్లించాలి. అయ్యో, అది బుట్టలోకే పడాలి. ఎస్, ఒకసారి అది, ఇంకొకసారి డైస్. ఇలా పట్టుకొని ఛీ! అది గేమ్. ఒకసారి బంతి, ఒకసారి డైస్, ఒకసారి బంతి, ఒకసారి డైస్, ఇంతే. ఓకే, రెడీ? 1 2 3 గో.
5 బంతులు 4 డైసు 54 పాయింట్లు. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. టైం అప్ అయిన తర్వాత ఒక బంతి వేసావు, అదొకటి తీసేస్తున్నాను. సో 5 బంతులు 5 డైస్ 60 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. ఒక డైస్ నువ్వు అక్కడ పడకుండానే ఇక్కడ ఒక బంతి వేసావు కాబట్టి ఒక బంతి మైనస్ అయిపోతుంది. బంతులు 1 2 3 4 5 6 7 8 9 10 11 66 పాయింట్లు. ఎవరైనా ఆడాలా వద్దా డిన్నర్ సెట్? టార్గెట్ సరితకి 96, లీడ్ లో ఉన్నది పింకీ. 16 ఐటమ్స్ వేయాలి నువ్వు. అలా అయితే నువ్వు విన్ను, లేకపోతే ఇక్కడ విన్ను. రెడీ 1 2 3 గో. ఐదు 60 పాయింట్లు. అండ్ కూల్ జగ్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ పింకీ. నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. ఓ రామా జట్కా సవారి, పట్టు 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 సుందరి. నువ్వు కొట్టు 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 నీ కొబ్బరి. నా పేరు నా పేరు నా పేరు నా పేరు నా పేరు మీనా
విన్నర్ గా డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు పార్టిసిపెంట్స్ అందరికి 5 kg రైస్ బ్యాగ్.